ప్రకాశం జిల్లా నాగులపాడు మండలంలోని పోతారం గ్రామంలో నిర్వహించిన రైతు సదస్సులోని జేడీఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతన్న మీకోసం వర్షోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000తో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 కలిపి మొత్తం 20,000 అందజేస్తుందని అన్నారు. ప్రకాశం జిల్లాలోని 1.85 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుందని ఇప్పటికే తొలి విడతగా నిధులు విడుదల చేశామని తెలిపారు. రైతులు ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీసీఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయం చేసేటటువంటి స్టాఫ్ సిబ్బందికి, ఈడీ గారికి, డీపీ మేడం సుభాష్ గారికి, హార్టికల్చర్ ఆఫీసర్ గారికి, వెటనరీ డాక్టర్ గారికి, యువ గారు, మళ్ళీ మీ ఏడీ గారు కూడా వెంకట్రావు గారు ఇన్ఛార్జి ఒంగోలు సబ్ డివిజన్ కూడా వారికి, గ్రామ పెద్దలకి, రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు ఉన్నాయి. సో ఇందాకనే చెప్పారు, మనకి సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం ఒక వాగ్దానం చేసి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలి. గత ప్రభుత్వం మనకి 11,500 ఇచ్చారు. అంటే పిఎం గారు ఇచ్చేటటువంటి మోడీ గారు ఇచ్చే 6,000 కలుపుకొని ఇచ్చారు వాళ్ళు. సో వీళ్ళు ఏం చెప్పారంటే కాదు, అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, 7,500 ఇచ్చారు వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్ నుంచి 7,500, సెంట్రల్ గవర్నమెంట్ ఒక 6,000, 11,000. ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పారు, మేము 14,000 ఇస్తాం. సో వాళ్ళు 6,000, మొత్తం 20,000 3 విడతల కింద ఇస్తాము పెట్టుబడి సాయం కింద రైతులకి. ఎందుకంటే